వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాసనంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లవ్ జిహాదీ టైప్లో లడ్డు జిహాదీ జరిగిందేమోనని అనుమానం తమకు ఉంది అన్నారు. వైసీపీ హయాంలో లడ్డును కల్తీ చేశారని ధ్వజమెత్తారు. ఇంతవరకు ఎప్పుడూ లడ్డు వివాదం లేదని, జగన్ హయాంలో తిరుపతి లడ్డు నాణ్యత లేదని, ఇది అన్య మతస్థుల కుట్ర అని ధ్వజమెత్తారు. తిరుమల లడ్డును హిందువులు పరమ పవిత్రంగా భావిస్తారని, ఈ విషయంలో తాము చాలా బాధపడుతున్నామని తెలిపారు. జగన్ పాలనలో లడ్డు కల్తీ జరిగిందని కూటమి నాయకులు మాట్లాడినప్పుడు తాము పట్టించుకోలేదని అన్నారు. తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని సిబిఐ రిపోర్ట్ ఇచ్చిందని తెలిపారు. దైవం ప్రపంచ హిందువుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, కోట్లాది మంది హిందువుల గుండె చప్పుడుగా స్వామివారి తాలూకా వైభవాన్ని ప్రతిరోజు కూడా దిగజారేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి ఆ సమయంలో కూడా లడ్డూ పైన ఎప్పుడు కూడా వివాదం అనేది రాలేదు. ఎందుకంటే లడ్డూ పవిత్రంగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ పాలనలో భక్తులు ఆ లడ్డూల్ని ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తే జర్నీ అంటే ప్రయాణంలోనే అవి విరిగిపోయేవి, ముక్కలైపోతుండేవి. ఇంతకు పూర్వం ఎప్పుడు కూడా లడ్డూ ప్రసాదం విచ్ఛిన్నం అయిపోవడం, అవి ముక్కలుగా విడిపోవడం అనేది ఎప్పుడూ లేదు. లడ్డూ కూడా మీరు సామాన్యమైన భక్తుల్ని ఎవరినైనా అడగండి, మాకు ఏ పార్టీ మీద ఎవరిని ద్వేషించము, ఎవరిని మేము వారి మీద ఎటువంటి ప్రత్యేకంగా వారి మీద ఎటువంటి ద్వేషాలు కూడా సాధువులుగా మాకు ఉండవు. ప్రసాదం ఇంట్లో పెడితే ఒక 10 రోజుల వరకు మీరు తిరుమల వెళ్ళి వచ్చారా అని ఆ వాసన అనేది, ఆ లడ్డు వాసన అనేది మనకు చెప్పేసేది, వీళ్ళు తిరుమల వెళ్ళారు మాకు ప్రసాదం పెట్టండి అని. అంత పవిత్రంగా ఉండేది. ఎప్పుడైతే సిబిఐ రిపోర్ట్, సిట్ రిపోర్ట్ ఎప్పుడైతే మాకు అనేక అనుమానాలు కలిగాయి, భయం కలిగింది. అనుమానాల కంటే ముఖ్యంగా భయము. ఈ ఫుడ్ మాఫియా దీన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే చివరికి కానీ పని కట్టుకొని కోట్లాది మందిని ఒకేసారి ఈ ప్రసాదంలో ఇటువంటి కెమికల్స్ కలిపేస్తే ప్రసాదం తిన్న వాళ్ళందరూ కూడా వారికి అనేక అనారోగ్య సమస్యలు కానీ, శరీరంలో ఏదైతే రుగ్మతలు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిగితే హిందువులందరూ కూడా నిర్వీర్యం అయిపోతే, హిందువుల శక్తి నిర్వీర్యం అయిపోతే ఇది బయట నుండి ఒక కుట్ర అనేది జరుగుతున్నది అనేటటువంటి బాధలు కూడా ఈరోజు చాలా మంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరెవరైతే చేరారో, ఎవరెవరు శక్తులైతే ఉన్నాయో వీటిని లోతుగా పరిశీలించి దోషులను కఠినంగా చట్ట ప్రకారంగా శిక్షించండి. కానీ ప్రతిరోజు దీని మీద ప్రెస్ మీట్లు, మీడియాలో మాట్లాడడం, ఫ్లెక్సీలు పెట్టడం, చర్చా కార్యక్రమాలు, చర్చా గోష్ఠులు పెట్టడం, ర్యాలీలు చేయడం ఏమిటండి ఇది? లడ్డూ కోసం ర్యాలీలా? లడ్డూ అపవిత్రం అయిపోయింది అంటే రేపు ఎవరు వెళ్తారు తిరుపతి? అపనమ్మకాలు ప్రతిరోజు కూడా దుమారం రేపేస్తూ ఉంటే ఇప్పటికే తిరుమలలో భక్తుల తాలూకా దర్శనాలన్నీ కూడా తగ్గిపోతున్నాయి. లడ్డూల మీద విశ్వసనీయత పోతూ ఉన్నది. ఇంతకీ మేము తినే లడ్డు ఇది కూడా కల్తీ మంచిదా కాదా అనేటువంటి అపనమ్మకాలు వస్తూ ఉన్నాయి. ప్రతిరోజు అదే పనిగా రాజకీయంగా ప్రతిరోజు విమర్శలు, ప్రతిదాడులు చేసుకుంటూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.